హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. బుధుని ఆశీర్వాదం వల్ల ఈ 4 తేదీల్లో పుట్టిన వారి కెరీర్లో పురోగతి ఉంటుంది. మన జీవితంలో సంఖ్యలు చాలా ముఖ్యమైనవి. అటువంటి సంఖ్యల ఆధారంగా జ్యోతిష శాస్త్రానికి న్యూమరాలజీ అంటారు. ఈ న్యూమరాలజీతో ఒకరి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ సంఖ్యాశాస్త్రం చాలా ప్రజాదరణ పొందింది. జ్యోతిష్కులు కూడా సంఖ్యలు ఒకరి భవిష్యత్తును అంచనా వేయగలవని నమ్ముతారు. భవిష్యత్తు మాత్రమే కాదు, ఒకరి బలాలు మరియు బలహీనతలను కూడా ఈ సంఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు. డెస్టినీ నంబరు ఒకరి పుట్టిన తేదీ నుండి తీసుకోబడింది. న్యూమరాలజీలో 1 నుండి 9 వరకు మొత్తం సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలు ఒక్కొక్కరికి ఒక్కో గ్రహానికి చెందినవి చెబుతారు. కాబట్టి ఇది ప్రతి వ్యక్తిపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది. సరే, ఇప్పుడు 31వ తారీఖున మార్చి 2024 సంవత్సరం నుండి ఏప్రిల్ 6వ తారీఖున వరకు న్యూమరాలజీ ప్రకారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సంఖ్య 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారికి సంబంధించిన సంఖ్య 1. ఈ వారం ఈ తేదీలలో జన్మించిన వారి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ వారంలో పనికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వారం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వారం మధ్యలో మరింత బిజీగా ఉంటుంది, కానీ మీ కృషి కారణంగా మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అయితే అధిక ఖర్చును నివారించండి. సంఖ్య 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారికి 2 సరైన సంఖ్య. ఈ వారం ఈ తేదీలలో జన్మించిన వారికి అతిగా ఆలోచించడం మరియు ఆందోళన చెందడం వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. పని భారం పెరగడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అది పని అయినా లేదా వ్యాపారం అయినా మీ అన్ని పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయాలని సలహా ఇస్తారు. ఈ వారం దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. చిన్న విషయాలకే మీ జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండండి, లేదంటే వైవాహిక జీవితంలో టెన్షన్ పెరుగుతుంది. సంఖ్య 3, 12, 21, 30 తారీఖులలో జన్మించిన వారికి 3 సరైన సంఖ్య. ఈ వారం ఈ తేదీలలో పుట్టిన వారు పదోన్నతి పొందేందుకు కృషి చేయాలి. సత్వర మార్గాలను తీసుకోవడం మానుకోండి. వ్యాపారులకు ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. ఇది మీకు చాలా అలసటగా మరియు భారంగా అనిపిస్తుంది. మీరు డబ్బు విషయాలలో అదృష్టవంతులు అవుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ వారం మీకు చిరస్మరణీయంగా ఉంటుంది. సంఖ్య 4, 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి 4 తగిన సంఖ్య. ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ వారం ప్రేమతో నిండి ఉంటుంది. అది ప్రేమ జీవితం అయినా లేదా వైవాహిక జీవితం అయినా మీరు మీ భాగస్వామితో ఉత్తమ సమయాన్ని గడుపుతారు. వ్యాపారవేత్తలు కొన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి, లేకుంటే అది కష్టమవుతుంది. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. డబ్బు పరంగా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సంఖ్య 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టిన వారికి తగిన సంఖ్య. ఈ వారం ఈ తేదీల్లో పుట్టిన వారు ఆరోగ్యంగా ఉండేందుకు రోజు యోగా, ధ్యానం చేయాలి మరియు అనవసరమైన చింతలకు దూరంగా ఉండండి. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పారిశ్రామికవేత్తలు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు పదోన్నతితో పాటు కోరుకున్న బదిలీని పొందవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంఖ్య 6,
6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి 6 తగిన సంఖ్య. ఈ వారం ఈ తేదీల్లో పుట్టిన వారికి వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నది. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఈ వారం కఠినమైన పదాలను ఉపయోగించడం మానుకోండి. సంబంధంలో ప్రేమ మరియు మాధుర్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులు రుణ లావాదేవీలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం మంచిది కాదు. మానసికంగా ఈ వారం సవాలుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. సంఖ్య 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి తగిన సంఖ్య 7. ఈ వారంలో ఈ తేదీలలో జన్మించిన వ్యాపారవేత్తలు పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. పనిచేసేవారు తమ కష్టార్జితం ఆధారంగా పెద్ద విజయాన్ని పొందుతారు. మీరు వారాంతంలో కొన్ని మంచి పని సంబంధించిన వార్తలను పొందవచ్చు. డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం మీ సమస్యను పరిష్కరించగలరు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి వారాంతంలో విహారయాత్ర చేస్తారు. ఈ ప్రయాణం మరుపురానిది. సంఖ్య 8, 17, 26 తేదీలలో జన్మించిన వారికి 8 సరైన సంఖ్య. ఈ వారం ఈ తేదీలలో జన్మించిన వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు మీ చిన్న నిర్ణయాలను కూడా చాలా తెలివిగా తీసుకుంటారు. మీరు వారం మొత్తం మరింత శక్తివంతంగా ఉంటారు మరియు అది మీ పనిలో ప్రతిబింబిస్తుంది. పదవిలో ఉన్న వారికి పై అధికారుల సాంగత్యం లభిస్తుంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే మీకు మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. సంఖ్య 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి తగిన సంఖ్య 9. ఈ వారం ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు పనిలో సమతుల్యతతో ప్రవర్తించడం మంచిది. లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ వారం అధిక పని భారం కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో నిరాడంబరంగా ఉండండి. మీ ఖర్చులను ట్రాక్ చేయండి. అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ను నాశనం చేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మీ దినచర్యలలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.